హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గారెలు బూరెలు. ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ చాకోబార్ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు ఈ చాకోబార్ని. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే కనుక పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసే వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బౌల్లో కొద్దిగా మిల్క్ని తీసుకొని 3/4 కప్తో మిల్క్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ తీసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు మిల్క్ని యాడ్ చేసుకోవాలి. పాలు కొద్దిగా బాయిల్ అయిన తర్వాత హాఫ్ కప్ వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. పంచదార బాగా కరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఒకవైపు కలుపుకుంటూ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. లో ఫ్లేమ్లో ఒక 7 to 8 minutes పాటు కుక్ చేసుకోవాలండి. ఇట్లా కొద్దిగా థిక్గా అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇంకా థిక్గా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఐస్ క్రీమ్ మౌల్డ్స్ తీసుకొని మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకొని 7 to 8 hours పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. చాక్లెట్ సిరప్ కోసం డార్క్ చాక్లెట్ అయినా మిల్క్ చాక్లెట్ అయినా ఏదైనా పర్వాలేదండి, మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇట్లా చాక్లెట్ని తీసుకొని డబుల్ బాయిల్ చేసుకోవాలి. ఇలా చాక్లెట్లు మెల్ట్ చేసుకొని ఈ చాక్లెట్ సిరప్ని కొద్దిగా పొడుగ్గా ఉన్న గ్లాసులో వేసుకోవాలండి. మనకి చాకోబార్ అనేది పూర్తిగా అందులో మునిగేంత వరకు వేసుకోవాలి. ఎయిట్ అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ మౌల్స్ నుంచి సెపరేట్ చేసుకోవాలి. వీటిని చాక్లెట్ సిరప్లో డిప్ చేసుకోవాలండి. డిప్ చేసుకునేటప్పుడు అస్సలు లేట్ చేయకూడదండి. పెట్టగానే వెంటనే తీసేయాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా వాటిని కూడా డిప్ చేసుకోవాలి. ప్లెయిన్గా కాకుండా కొద్దిగా చాప్ చేసుకున్న పల్లీలను వేసుకొని ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి. వీటిలో కూడా డిప్ చేసి తీసుకోవాలి. మనం చాకోబార్ తినేటప్పుడు మధ్య మధ్యలో పల్లీలు తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఇలా కూడా డిఫరెంట్గా ట్రై చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.